హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను అరిసెలు చేస్తున్నానండి. మా సైడ్ అత్రాసం అంటాము. ఇవి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చనమాట. నేను చెప్పే మెజర్‌మెంట్స్‌ని చూస్తే మీకే అర్థమైతుంది. ఈజీగా చేసేయొచ్చు. చానా మంది అత్రసం చేయాలంటే పాకు పట్టడం కష్టం అంటారు కదా! అలా ఏమీ లేదు. మంచి బెల్లాన్ని ఎంచుకోవాలి. పాకం అనేది పర్ఫెక్ట్‌గా మనం ఏ టైంలో పట్టుకోవాలనేది టైమింగ్ చూసుకోవాలి. అంతేనండి. ఇక్కడొచ్చేసి స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను 6 గ్లాసులు. అంటే 1:30 సేరు. అది 1/4 కేజీ గ్లాస్ అనమాట. ఇలాగా ఒక 10 గంటలు నానబెట్టుకుంటే చాలు. పొద్దున ఒకసారి కడిగి పెట్టేసాను. మరి ఆరబెట్టే ముందు ఒకసారి కడిగాను. ఎక్కువ పిసకూడదు. పైన లైట్‌గా కడిగేసుకొని, అలా డ్రై క్లాత్‌లో ఆరబెట్టేసుకొని, మరీ డ్రైగా ఆరబెట్టకూడదు. నేను చూపిస్తున్న విధంగా కొంచెం నెమ్ముండాలి బియ్యంలో. మిషన్‌కైనా ఏపిచ్చుకోవచ్చు. మిక్సీకైనా వేసుకోవచ్చండి. ఏమంటే పిండి ముద్దగా ఉండాలనమాట. తడి ఆరకుండా చూసుకోవాలి. ఇలా మిషన్‌కేసుకొచ్చాక చూపిస్తా చూడండి. పిండి గూడా ఎంత ముద్దగా ఉంది గదా! అలా ముద్దగా ఉండాలి. జల్లెడ పట్టేటప్పుడు గూడా ఫ్యానేసుకోకూడదు. న్యూస్ పేపర్ మీద జల్లెడ పట్టకూడదు. ఎందుకంటే తేమంతా పీల్చేస్తుందనమాట పేపర్ మీదయితే. ఇలా ఒక పెద్ద తట్టలో జల్లెడ పట్టేసుకుంటూ, ఇలా ఒత్తుకుంటూ ఉండాలి ఆరిపోకోకుండా. ఇలాగంతా జల్లెడ పట్టేసాక మనకు మిగతాది రవ్వొచ్చింటుంది గదా! పిండి జల్లెడ పట్టంగా అది పడేసుకోవాలి. ఇలాగ ఆరిపోకూడదనేసి నేనొక పెద్ద దబరా మూసి పెడుతున్నాను. ఇక్కడొచ్చేసి బెల్లము దీన్ని మాత్రమే వాడాలి బెల్లం. నేను చూపిచ్చిన చిన్న ముద్ద ఉంది గదా! అది వాడకూడదు. నేను కట్ చేస్తున్నా గదా! అదైతే మంచి బెల్లమనమాట. మామూలుగా ఓలిగలకు ఇలాగ అత్రాసాల కంటే ఇస్తారు అంగట్లో. మెత్తగుంటుంది చూడండి. నెమ్మ నెమ్మగుంది అసలు కట్ చేస్తాంటే. అలాగే కొలతలో వచ్చేసి 750 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే నేను చెప్పినాను గదా! 1:30 సేరుకి కాదు. మనకెంత కావాలో అంత పిండి పోసుకుంటూ మరి మిగులుతుందనమాట. మళ్ళీ తక్కువొచ్చిందంటే అప్పుడప్పుడు మనకి తడిపిండి దొరకదు గదా! అనేసి నేను కొంచెం ఎక్కువ ఆడించుకున్నాను. నేను చూపిచ్చాను గదా! గ్లాసు కరెక్ట్ మెజర్‌మెంట్. కప్పుతో అయితే ముక్కాలు కప్పు. నేనెప్పుడు అత్రసాలు చేసినా గూడా నేను అదే గ్లాసే వాడతాను. ఇప్పుడొచ్చేసి బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న ఇసకలా ఉంటుంది గదా! కిరుకనేది. అది వడగొట్టుకునేకనమాట. ఫస్ట్ కరగబెట్టేసుకొని ఒకటే ఒకటేసారి మంచి మందంగిని తీసుకొని దాంట్లో వడగొట్టుకోవాలి. ఇప్పుడేనండి జాగ్రత్తగుండాలి. ఇక్కడే ఉండి చూసుకుంటూ ఉండాలి. పాకం ఇప్పుడే తయారయ్యేది. కొంచెం మనము యామారినా గూడా ముదురుపాకు పట్టేస్తుంది. ఫస్ట్ నేను చూపిస్తున్నా చూడండి. అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఇది లేత పాకంటారు. ఇది పనికిరాదు. ఇది చూడండి చేతికే రాదసలు జారిపోతుంది. ఇది పనికిరాదన్నమాట. చిట్లిపోతాయి అత్రసం నూనెలోకేస్తానే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెంటనే అంత ఎక్కువ సేపు గూడా గాదండి. అక్కడే ఉండి మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండాలి. నెక్స్ట్ అంతా ఒక 1 మినిట్‌కే మళ్ళీ ఇలా తట్టలో పోసుకున్నాను నీళ్ళల్లోకి. చూడండి ఇలా రావాలి. అసలు చేతికి అంటుకోకూడదు. ముద్ద జుట్టుకోవాలి. అలాగుంటేనే మనకు పాకు రెడీ అయిందని. స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు మనం ఒక 5 ఇలాచీలు దంచి పెట్టుకున్నాను. అదేసేసుకొని ఇప్పుడు బెల్లం పాకంలోకి పిండి పోసుకుంటూ కలబెట్టుకుంటుండాలి. దబక్కన ఒకటేసారి ఏయగూడదనమాట అంతా. చూసుకుంటూ వేసుకుంటుండాలి. ఇలా ఒకరు వేస్తుంటే ఒకరు కలిపెట్టుకోవచ్చు. నేనిక్కడ ముద్దగట్టి తీసుకున్నాను. మామూలుగా మేమందరము ఇలా ముద్దగట్టితోనే తిప్పుకుంటామనమాట. చెంచా అయితే స్లో అయితుందనేసి. చూసుకుంటూ పిండేసుకోవాలండి. మరీ ఏసేసుకున్నామంటే గట్టిగయిపోతుంది. అది వేస్ట్ అయిపోతుంది మరి ఇంత కష్టపడి. మన పిండిని బట్టి, బెల్లం పాకాన్ని బట్టి అత్రసం ఈజీగా చేసుకోవచ్చు. బెల్లం వచ్చేసి ముద్ద బెల్లం ఉండాలి. పిండొచ్చేసి తడారిపోకోకుండా గట్టిగా మూసిపెట్టుకోవాలి జల్లెడ పట్టుకుంటానే. ఇక చూడండి కొంచెం కొంచెం ఏసుకుంటూ తిప్పుకుంటున్నాను. చానా మంది మిస్టేక్ చేసేది ఇక్కడే అనమాట. ముదురుపాకు పట్టేస్తారు. పిండి చానా ఉంది గదా! అనేసి అంతా అనుకునేసి అంతా ఏసేస్తారు. గుమ్మరిచ్చేసి ఇలా గెలికాక అది చానా గట్టిగయిపోతుంది. ఇంగ ఆరే కొద్దీ అదేమైతుంది రాయి మాదిరైపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మాత్రం ఉండాలి. ఎందుకంటే చల్లారే కొద్దీ గట్టిగయిపోతుంది. అలాగుండాలి పిండి. ఈ పిండి ఆరిపోకోకుండా ఉండేందుకు ఒక స్పూన్ నెయ్యేసుకుంటున్నాను పైన.
చూడండి అప్పుడే మనకు తెలుస్తుంది. వేడి పిండిని ఇలా చేతికి తీసుకుంటే గిన నీట్‌గా ముద్దలాగా వస్తుంది. మనకు కరెక్ట్‌గా ఉంది అత్తరసం ఒత్తుకునే కానీ అర్థమైపోతుంది అప్పుడే. అత్తరసాలకి ఎప్పుడు స్టోర్ బియ్యమే బావుంటాయండి సోనా మసూరి కంటే. మేము చిన్నప్పుడు చెన్నంగి బియ్యం వచ్చేది. అవైతే ఇంకా బావుంటాయి. అవి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. పాకంలో పొయ్యగా నాకింత మిగిలిందనమాట. అంటే నేను కొంచెం ఎక్కువే నానబెట్టుకున్నానని చెప్పాను కదా! 1:30 సేరుకు గాని ముక్కాలు సేరు అయిపోయిందనమాట. ఇంకా అర్ధ భాగం కాలు భాగం ఉంది. ఇలా పిండి వేస్ట్ కాదండి. దీంతో ఏమైనా చేసుకోవచ్చు మరి నెక్స్ట్. చూడండి బాగా గట్టిగా ఆరిపోయింది కదా! అయినా పర్ఫెక్ట్‌గా ఉంది. మనం బాగా పిసుక్కోవాలి ఫస్ట్ చేసే ముందర. ఇక్కడొచ్చేసి నువ్వులు తీసుకుంటున్నాను. అవి నువ్వులు విడిపోయి నూనెలో అంతా తేలకోకుండా అంటే చిట్లిపోయి అంతా డివైడ్ అయితాయి కదా! అలా కాకుండా ఒక స్పూన్ అంత పెరుగేసేసుకొని కలుపుకున్నామంటే మనం అత్తరసంలకు ఒత్తుకుంటాం కదా! అస్సలు విడిగిపోదనమాట. అతుక్కొనే ఉంటాయి అత్తరసానికి. ఇలాగ నేను కొన్ని నువ్వులేసి, కొన్ని గసగసాలేసి, కొన్ని ప్లెయిన్‌గా చేశాను. ఈ సంక్రాంతికి మీరు చేసుకుంటారనుకుంటున్నానండి. చానా ఈజీ. బయట కొనకచ్చుకోవాలంటే ఒక్కోటి రూ. 15 అంటున్నారు. బెల్లం తినడం వల్ల మంచిది గదా! ఇలా ఇంట్లో చేసుకొని మనం ఇంట్లోనే మంచి ఆయిల్‌తో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బులు ఆదా అయితాయన్నమాట. ఇలాగ నూనెని సిమ్‌లో పెట్టుకుంటూ, హైలో పెట్టుకుంటూ కాల్చుకోవాలి. మరీ ఎక్కువ హైలో ఉందనుకోండి తొందరగా మాడిపోతుంది. లోపల ఉడకదు. చూడండి పూరిల్లా పొంగుతున్నాయి గదా! అంటే పిండి బాగొచ్చిందని అర్థం. మనకు పాకం పట్టడం. నువ్వులు గూడా ఎక్కడా విడిగిపోలేదు చూడండి. అతుక్కొనే ఉన్నాయి గదా! ఇలా స్లోగా అటు ఇటు ఎక్కువ సార్లు తిప్పుకోకుండా 2 సార్లు చాలు. ఇదొచ్చేసి నా దగ్గర అత్తరసం ఒత్తేది లేదండి. అందుకోసం నేనిలాగా ఈ బొక్కల గిన్నెలోకేసుకొని కరెక్ట్‌గా ఉండే గిన్నెని అది అత్తరసం ఎంతుందో అంత వెడల్పు ఉండే గిన్నెని తీసుకొని మరీ ఎక్కువ ప్రెస్ చేయకోకుండా లైట్‌గా అనాలి. అంతే. మొత్తం అన్నీ అలాగే ఒత్తుకోవాలి. కాల్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గసగసాలది. ఇది గూడా చానా బావుంటుంది తినేకి. టేస్ట్ బావుంటుందనమాట. దీనికేమి ఇద్దరుండాల్సిన పని లేదండి. ఒకరే జేసుకోవచ్చు ఈజీగా. ఇటు తట్టుకుంటూ, అటు తేలేసుకుంటూ నేను చూపిస్తున్నా గదా! స్టవ్‌ని తగ్గించుకుంటున్నాను, ఎక్కించుకుంటున్నాను. ఇలాగే కాల్చుకోవాలి. అప్పుడే మనకు లోపల నుంచి బాగా ఉడుకుతుంది అత్తరసం అనేది. నేను మొత్తం పిండి కాల్చుకోవడం లేదండి. ఎప్పుడు గావాలంటే అప్పుడు చేసుకోవచ్చనేసి చూపిచ్చడానికి రకానికి ఒక 3, 4 గాల్చాను. గసగసాలవి, తెల్ల నువ్వులవి, ప్లెయిన్‌వి. అంతేనండి. అన్నీ చేసి ఇలా పెట్టేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నానండి. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో గూడా ఏ ఏ పిండి వంటలు చేశారో నాకు కొంచెం కామెంట్ పెట్టండి. అదే అదే గాదు మీరెక్కడి నుంచి చూస్తున్నారనేది గూడా నాకు కామెంట్ పెట్టండి. నా వీడియోలు అంత దూరం పోతాయా అని హ్యాపీ ఫీల్ అయితాను. చూడండి ఎంత స్మూత్‌గా ఉన్నాయి గదా! ఎంత మెత్తగా ఇరుగుతున్నాయో. లోపల సైడ్ గూడా బాగా ఉడికినాయన్నమాట. ఎక్కడే గాని పచ్చిదనం అనిపిచ్చలేదు. మరీ పల్చగా లేవు, మరీ మందంగా లేవండి. కరెక్ట్‌గా ఉన్నాయి ఇవి. ఇలాగే మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ సంక్రాంతికి. చూడండి ఎంత పతలాగున్నాయి గదా! లోపల బాగా ఉడికినాయి. మెత్తగా ఉన్నాయి. పూరిల్లాగా పొంగినాయి. చూపిచ్చాను గదా! అంతేనండి. మీకు నచ్చుతుందనుకుంటున్నాను ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో వస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.